ఈ వీడియో చూస్తున్న మీరు ఏదైనా సరే డౌట్స్ ఉంటే కనుక ఈ స్క్రీన్ మీద ఎక్కడొక్కడ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది నా ఫోన్ నెంబర్. ఏదైనా డౌట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి. ఓకే, యా, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. బాగానే అయిపోయినా? అది అంత గొప్ప విషయమా? మీరు అందులో నన్ను తిట్టినా కానీ పెద్ద ఏం ప్రాబ్లం ఉండదు, సరదాగానే ఉంటుంది. ఇంకేదన్నా తిట్టుకుంటే ప్రాబ్లం అందులో వినిపిస్తుంది. కిందటిసారి మనం చెప్పుకున్నాం కదా, మీకు నచ్చిందా? కిందటిసారి క్లాస్ నచ్చింది. ఎందుకు? చాలా కామెడీగా ఉంది. నెక్స్ట్, ప్రతిసారి సరదాగా ఉంది, ప్రతిసారి నవ్విస్తూ కామెడీగా, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఏ టైం బట్టి మారుతూ ఉంటుంది. దానివల్ల మాకు క్లాస్ నచ్చింది. సో ఎమోషన్స్ ఉన్నాయా? ఎస్. ఓకే, ఇంకెవరైనా ఏదైనా చెప్దాం అనుకుంటున్నారా? మీరు చెప్పే క్లాస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సార్. మళ్ళీ మీరు చాలా బాగా చెప్పారు. మీరు చాలా ఫ్రెండ్లీగా మాతో మాట్లాడుతూ చాలా బాగా చెప్తున్నారు క్లాస్, అందుకనే మాకు నచ్చింది. ఓకే, సర్స్ కానీ లెక్చరర్స్ కానీ ఇలా ఉంటే బాగుంటుందా? దాన్ని ఏమైనా కొంచెం తగ్గించడం కుదురుతుందా? ఫ్యాన్ని అంటుంది. సరే, నేనే గట్టిగా ఊర కుక్కలాగా అరుస్తాను, మీకు వినిపిస్తుంది, నో ప్రాబ్లం. దానికంటే బాగా అరుస్తాను నేను, రైట్? నేనేం చెప్తున్నాను? అది కాదు, నేను అడిగింది. నేనే చెప్తున్నాను, ఈ మధ్యలో ఫ్యాన్ సౌండ్ అది. నేనేం చెప్తున్నాను? టీచర్స్ వచ్చేసరికి ఎట్లా ఉండాలి ఏంటదని. సో ఇలా ఫ్రెండ్లీగా సరదాగా వాళ్ళు ఉండాల్సిన లిమిట్స్లో వాళ్ళు ఉంటూ, మీరు ఉండాల్సిన లిమిట్స్లో మీరుంటూ, ఫ్రెండ్లీగా విషయాన్ని, కొంత ఎమోషన్స్, కొంత ఫ్రెండ్లీ నేచర్, కొంత సరదా, ఇవన్నీ మిక్స్ అవుతూ క్లాసెస్ జరిగితే బాగుంటుంది కదా. ఓకే, మరి అలా జరుగుతుందా? స్కూల్ మేనేజ్మెంట్ తెలుసుకుంటే బాగుంటుందా? స్కూల్ మేనేజ్మెంట్ తెలుసుకోవాలంటే ఏం చేయొచ్చు? మనం వెళ్ళి వాళ్ళకి చెప్పచ్చు. ఏమని? అంటే ఇలా ఫ్రెండ్లీగా ఉండండి, కొద్దిగా వర్క్స్ తగ్గించడం కానీ, కొద్దిగా అలా చేస్తే మేము కూడా బాగా కొద్దిగా చదువుతాము, ఇంక్రీజ్ అవుతాము అని చెప్తే వాళ్ళు ఇంకేస్ అది ఒప్పుకుంటే కనుక దేశం అనేది గ్రోత్ అవుతుంది, డెవలప్మెంట్ కూడా కొద్దిగా అవుతుంది. ఫ్యాంటాస్టిక్. మనకి మిస్ అవుతోంది ఏంటది అంటే కనుక ఒక ఫ్రెండ్లీ నేచర్. ఓకే, లిమిటేషన్స్తో కూడిన ఫ్రెండ్లీ నేచర్ చాలా ఇంపార్టెంట్. లిమిటేషన్స్తో కూడిన అంటే కనుక ఒకసారి మీ సంబంధించిన ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలా ఉంటే బాగోదు. దట్ ఈస్ ద లిమిటేషన్, రైట్? సో ఒక లిమిటేషన్లో ఉంటూ జస్ట్ సరదాగా ఎమోషనల్గా స్టడీస్ని చెప్తే బాగుంటుంది, మీకు నచ్చుతుంది, రైట్? మీరు ఇంతకంటే బెటర్గా ఉంటారనే నమ్మకం మీకుందా? అలా జరిగితే బాగుంటుంది. నేను యాక్చువల్గా ఇప్పటిదాకా అసలు ఏం క్లాస్ స్టార్ట్ చేయలేదు, తెలుసా? సో క్లాస్ స్టార్ట్ చేయాలంటే ఏం జరగాలంటే మీకు నా గురించి తెలుసు కదా. ఏం తెలుసు? మర్చిపోతూ ఉంటారు. థ్యాంక్ యూ. యా, నాకు మతి మరుపు, భలే చెప్పారు, సూపర్. సో అందుకని నేనేం చేస్తున్నా అంటే పేపర్ వచ్చింది, ఒకటి మెమరీ లాస్. అలాగే చిన్నప్పుడు నాకు మీతో చెప్పున్నాను కదా, చెప్పాను, కాపీలు. ఎస్, కరెక్ట్. కాపీలు కొట్టడం మజానే వేరు. ఇప్పుడు నాకు చూసి చదవాల్సి వస్తుంది. ఏం చేస్తాం, రైట్? ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీ ఇంట్లో సరుకులు కూడా ఇలాగే రాస్తారు కదా. 12:30 అన్నారు కదా. 1 దాకా తీసుకుంటే లేదు, తీసుకోండి ప్లీజ్. వద్దు. స్టూడెంట్ కూడా చాలా సీరియస్గా వచ్చి మీరు 12:30 దాకానే తీసుకోవాలి, లేకపోతే సరే అన్నట్టుగా చూసింది. సో అందుకని నాకు భయం వేసింది, నేను 12:30 దాకానే తీసుకుంటాను. ఓకే, రైట్. కానీ కాపీ కొడుతుంటే భలే ఎంజాయ్మెంట్ ఉంటుంది, నిజంగా. నిజం చెప్పండి, బాగుంటుంది. నేనేం చేశానంటే మీకు సైన్స్ గురించి కానీ సొసైటీ సంబంధించిన కానీ మిమ్మల్ని క్వశ్చన్స్ వేస్తూ మీరు ఆన్సర్ చెప్పడానికి నేను మీకు ఇంట్రెస్ట్ని కలిగిస్తూ ఒక వాట్సాప్ గ్రూప్ అనేది నేను స్టార్ట్ చేశాను. ఆ వాట్సాప్ గ్రూప్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందనేది నాకేమన్నా హ్యాండ్ రైజ్ చేసి చెప్పగలుగుతారా? సో
ఫైన్, దట్స్ గుడ్. ఎవరైతే కనుక ఓకే అనుకుంటున్నారో నాకు మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఇంకా హ్యాండ్స్ చాలు, నాకే చేయకపోతుంది. రైట్, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక గ్రూప్లో బాయ్స్ని బాయ్స్గా గర్ల్స్ని గర్ల్స్గా నేను గ్రూప్లో యాడ్ చేస్తాను. నేను ఆ గ్రూప్లో ఒక ఇలాంటి పనికి మాలిన క్వశ్చన్స్ కింద సార్ నేను వేసాను చూసారా? ఎస్. ఏం క్వశ్చన్ వేసాను సైన్స్ సంబంధించి? యా, నిజం చెప్పండి, మీకంటే ఒక చిన్నపిల్లాడు ఇదే క్వశ్చన్ వేస్తే వాడిని మీరు తంతారు కదా. సో నేను కాస్త పెద్దగా ఉన్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే తనులు తినేవాడు మీ చేతుల్లో. రైట్? ఓకే, సో ఇలాంటి సరదాగా ఉండేవి, ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసేవి నేను మీకు క్వశ్చన్స్గా వేస్తూ ఉంటాను. దానికి మీరు ఆన్సర్స్ని మీరు కాపీ కొట్టి రాయొచ్చు. ఎలా అంటే చూడండి, నేనేమంటున్నానంటే మీకు ఏదైనా క్వశ్చన్ అడిగితే కనుక మీకు అది సొంతగా ఆలోచించి దానికి ఆన్సర్ తెలిసి కాదు ఇదంతా కాదు. ఇప్పుడు ఏంటదంటే మీరు గూగుల్లో కానీ లేదా కనుక గూగుల్ వాట్ ఎవర్ పేరెంట్స్ని అడిగి కానీ సర్స్ని అడగండి, మీ ఇష్టం. నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి ప్రైజ్ మనీ రివార్డ్ కూడా ఉంటుంది. ఎస్. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే అర్జెంటుగా మీరు ఒక పేపర్ని చించేసి అందరూ కాదు ఒక్కళ్ళు చాలు ఒక్క నిమిషం నేను ఇంకా చెప్పలేదు అంటే లైక్ మీరు సినిమాలో చూస్తుంటారా, మీరు అక్కడికి వెళ్ళానగానే వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ ఒక్కొక్కళ్ళు ఫోన్ నెంబర్స్ని ఒక పేపర్లోనే ఫిల్ చేసి ఇస్తే సరిపోతుంది. మొత్తం అందరు పేపర్లు చింపేశారు. నేను జస్ట్ చెప్పాను, ఇంకా అందరం చెప్పలేదు, నేను పేపర్లు చింపే. నేను మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేసుకుంటాను అండ్ నేను క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తాను. మీకు తెలియకపోతే కనుక మీరు దానికోసం ప్రయత్నిస్తారు చూసారా, ఆన్సర్ కోసం. మీకు ఒకవేళ క్వశ్చన్లో క్లూస్ కావాలన్నా ఇంకేదైనా సరే ఫన్నీగా సరదాగా ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఈ వీడియో యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత ఎవరైనా సరే చూసి ఒక మంచి కామెంట్ పెడితే, అంటే ఆ కామెంట్ నాకు నచ్చాలి. దాని అర్థం వచ్చేసరికి కామెంట్స్ ఇలా ఉంటే పెద్దగా నాకు నచ్చదు. సార్ మీరు బాగా చెప్పారు సార్, అది ఇది సార్, నో ఇదంతా కాదు. మనకి ఉపయోగపడేది ఏదన్నా ఒక యూనిక్గా మంచిగా నాకు నచ్చేటట్టు ఏదన్నా మీరు కామెంట్ చేస్తే ఆ కామెంట్కి కూడా, అంటే ప్రతి వీడియోస్కి ఓకే, అది 5 రూపీస్ ఉండొచ్చు, 10 రూపీస్ ఉండొచ్చు, 40 రూపీస్ ఉండొచ్చు, 100 రూపీస్ ఉండొచ్చు. మీరు పెట్టిన కామెంట్ నాకు నచ్చిన దాన్ని బట్టి నేను నచ్చితే అందరికీ పే చేస్తాను. ఓకే, లైక్ మీ ఫోన్పే నెంబర్ అయి ఉండాలి అంతే. ఉన్నాయి కదా ఫోన్పే నెంబర్స్, అంటే నేను ట్రాన్స్ఫర్ చేయాలి కదా మనీని. కిందటిసారి మీరు చూపించిన ఉత్సాహం నాకు యాక్చువల్గా చాలా బాగా నచ్చింది. సైన్స్ సంబంధించిన దాని మీద, సొసైటీ మీద మీరు చూపించిన ఇంట్రెస్ట్ నాకు సూపర్గా అనిపించింది. ఎర్త్ వచ్చేసరికి 24 అవర్స్ తిరుగుతుంది ఒక రొటేషన్ని కంప్లీట్ చేసుకోవడానికి. సో నేనేమంటున్నానంటే ఇది ఈ స్పీడ్లో తిరుగుతోంది కదా, ఈ స్పీడ్లో తిరుగుతోంది, ఇది రెండు ఒకేసారి జరుగుతాయి అంటున్నాను. పాసిబులా? నో. కానీ జరుగుతుంది. ఎలా? ఒక గ్లోబ్ ఇలా తిరుగుతూ ఉంటుంది కదా, రైట్? సో ఇది స్పీడ్గా స్లోగా ఒకే టైంలో తిరుగుతుంది అంటున్నాను. ఎలా? సన్ చుట్టూ తిరుగుతుంది, దాని చుట్టూ అది తిరుగుతుంది, అలా తిరుగుతుంది. నేనేమంటున్నా అంటే గ్లోబ్ వచ్చేసరికి, అంటే ఎర్త్ రొటేట్ అయ్యేటప్పుడు స్పీడ్గా స్లోగా అట్ ద సేమ్ టైం రెండు జరుగుతుంది. అంటే 24 అవర్స్కి ఒక రొటేషన్ పూర్తవుతుంది అనుకుందాం. అదే 24 అవర్స్లో ఇంకా రొటేషన్ పూర్తి కాలేదు, ఇంకా స్లోగా ఉందంటాను. ఎలా?
భూమి సూర్యుడి చుట్టూ ఇలా రౌండ్గా తిరుగుతుంది, దాని చుట్టూ ఇలా తిరుగుతుంది. సూర్యుడి చుట్టూ తిరిగే స్పీడ్ ఒకటి, దాని చుట్టూ అది తిరిగే స్పీడ్ ఇంకొకటి. రైట్, బట్ నేను దాని చుట్టూ తిరిగే స్పీడే, ఆ, అది స్పీడ్గా తిరుగుతుంది, స్లోగా తిరుగుతుంది, బట్ అది జరిగేది ఒకేసారి జరుగుతుంది. ఎలా? సో ఇలాంటి పనికి మాలిన తిక్క ప్రశ్నలు ఇలాంటివన్నీ వాట్సాప్లో వేస్తూ ఉంటాను నేను. దానికి మీరు సమాధానం ట్రై చేసి నాకు చెప్పడానికి ట్రై చేయండి. సో అలా సమాధానం కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి నేను ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. ఆల్ రైట్, నేను చెప్పేదా? నో 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 ఓకే 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 ఓకే. భూమి తిరిగేటప్పుడు ఒక్కొక్కసారి స్లో అవ్వచ్చు, దాని స్పీడ్ ఇంక్రీజ్ కూడా అవ్వచ్చు. స్లో అయినప్పుడు అంటే కొంచెం నువ్వేంటున్నావు అంటే భూమి స్లోగా తిరుగుతుంది, ఒకసారి స్పీడ్గా తిరుగుతుంది అంటున్నావు. లేదు, నేను స్పీడ్ స్లో రెండు ఒకేసారి తిరుగుతున్నాయి అంటున్నాను. స్పీడ్గాను స్లోగాను ఒకేసారి జరుగుతోంది అంటున్నాను. అది ఎలా పాసిబుల్? సో ఇలాంటి క్వశ్చన్స్ మీకు హార్డ్గా అనిపించినప్పుడు మీరు చక్కగా చీటింగ్ చేయొచ్చు, కాపీ కొట్టచ్చు, వేరే వాళ్ళని అడగచ్చు, గూగుల్లో ట్రై చేయొచ్చు, యూట్యూబ్లో ట్రై చేయొచ్చు. బట్ ఎనీవే నేను దీనికి ఆన్సర్ చెప్పేస్తాను. కానీ దీనికి ఆన్సర్ మీ చేతనే చెప్పిస్తే బాగుంటుందేమో అనిపిస్తూ ఉంది. అయితే నేను దీనికి ఒక చిన్న క్లూ ఇస్తాను మీకు. లైక్ ఇట్. సో క్లూ వచ్చేంటదంటే, మీరు వాల్ క్లాక్నే తీసుకుందాం, ఓకే? ఆ వాల్ క్లాక్లో వచ్చేసరికి అన్నీ ఒకే స్పీడ్లో తిరుగుతున్నాయా? సో భూమి కూడా ఏదో సంథింగ్ ఒకే స్పీడ్లో తిరగట్లేదు. ఏంటది? గ్రావిటీ. నో. అయితే వాల్ క్లాక్లో కూడా చూడండి, పెద్ద ముళ్ళు వచ్చేసరికి మీకు ఒక సర్కిల్ తిరుగుతుంది, అప్పుడు భూమి ఒక రొటేషన్ అయినట్టు అవుతుంది. కానీ ఇంకొక చిన్న ముళ్ళు ఉంది, అది తిరగట్లేదు. సో భూమిలో ఇలాగే ఒకటి జరుగుతూ ఉంది. ఆల్ రైట్, ఓకే. ఇండియాలో ఒక ట్రైబు, అమెరికాలో ఒక ట్రైబు. ఓకే. అప్పుడు అక్కడ పొద్దున్న అయితే మనకి రాత్రి అవుతుంది. ఒక స్పీడ్ అటువైపు ఒక స్పీడ్లో తిరుగుతుంది, ఇటు సైడ్ ఒక స్పీడ్లో తిరుగుతుంది. తిరగదుగా, భూమి ఒకే స్పీడ్లో తిరుగుతుంది అనేది కదా పాయింట్. మనం తిరుగుతామేమో లోపల, భూమి లోపల. కమాన్. ఓకే, సో సరే, నేను ఒక క్లూ ఇచ్చాను కదా, ఏంటదంటే వాల్ క్లాక్లో చిన్న ముళ్ళు వచ్చేసరికి ఇట్ టేకింగ్ లాంగ్ టైమ్ టు, అంటే తన చుట్టూ తాను ఒకసారి మొత్తంగా రొటేట్ అవ్వడానికి చిన్న ముళ్ళు చాలా టైం తీసుకుంది. కానీ పెద్ద ముళ్ళు వచ్చేసరికి జస్ట్ 60 minutesలో జరిగిపోయింది. రైట్, చెప్తున్నారా? అది 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 మైక్, అది మైక్. ఎర్త్ తన చుట్టూ ఒక స్పీడ్లో తిరుగుతుంది. పర్ఫెక్ట్. ఇంకా సన్ చుట్టూ ఇంకో స్పీడ్లో తిరుగుతుంది. వావ్, అది కూడా కరెక్టే, నైస్, అది ఫైన్. బట్ నేను రొటేషన్ గురించే మాట్లాడుతున్నాను, రెవల్యూషన్ గురించి నేను మాట్లాడతాను. ఫైన్, దట్స్ గుడ్ గుడ్ గుడ్. సో దీని అర్థం వచ్చేసరికి ఎంటైర్ ఎర్త్ వచ్చేసరికి ఒకే స్పీడ్లో తిరగట్లేదు అనేది మీకు అర్థమైందా? మనకి తిరిగేది ఏంటో తెలిసింది, మరి ఆ స్లోగా తిరిగేది ఏంటది? ఎర్త్లో వచ్చేసరికి 3 layers ఉంటాయి. క్రస్ట్, మ్యాంటిల్, కోర్. ఓకే, సో మనం క్రస్ట్ మీద ఉన్నామా? భూమిలో ఉంది. ఈ పై భాగం వచ్చేసరికి క్రస్ట్ అని అంటామా? సో నెక్స్ట్ భాగాన్ని ఏమంటారు? లోపల ఉన్న భాగాన్ని. ఓకే, సో మిడిల్లో ఉన్న భాగాన్ని ఏమంటారు? కోర్. ఓకే, కోర్. రైట్, ఫైన్. ఇప్పుడు ఏమైనా చెప్పగలరా? అంటే పెద్ద ముళ్ళు, చిన్న ముళ్ళు. గాడిటా? యా.
భూమి మీద ఉన్నవి భూమి మీద ఉన్న లేయర్స్లో ఒక 2 లేయర్స్ ఏమన్నా స్లోగా తిరుగుతాయి, మిగతా అవి స్పీడ్గా తిరుగుతాయి. పర్ఫెక్ట్, యూర్ డన్. ఎట్ ఏ టైం. అంతే అంతే, కరెక్ట్. ఎలా అనేది ఇంకా ఇప్పుడు నేను చెప్తాను. కోర్ వచ్చేసరికి లైక్ ఇట్స్ అ మెల్టన్, అది మండుతూ ఉంది లోపల. ఫైర్. ఎర్త్ ఈ సైజు ఉంటే ఇది ఇలా తిరుగుతుంది ఈ స్పీడ్లో, లోపల కోర్ అనేది చాలా నెమ్మదిగా తిరుగుతుంది. సో ఎర్త్ అనేది ఎట్ ఏ టైం ఫాస్ట్గా తిరుగుతుంది, స్లోగా తిరుగుతుంది. సరే, రైట్. సో ఇలాంటి పిచ్చి ప్రశ్నలన్నీ నేను వేస్తూ ఉంటాను, మీకు సమాధానం చెప్తూ ఉండండి. ఓకేనా? ఓకే. రైట్. నాకు ఈ క్లాస్ మటుకు కొంచెం నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇలా నేను క్యాంప్తో ఇచ్చేయడం, సో కొంత మైనస్ అనేది ప్రీవియస్ క్లాస్తో చూస్తే కనుక నేను ఖచ్చితంగా అచీవ్ చేయలేను, ష్యూర్. అంటే అప్పుడున్న వెదర్, ఎమోషన్స్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఇప్పుడు క్యారీ చేయలేను, ఎందుకంటే ఇది మొత్తం అంతా హ్యాండిల్ చేసుకోవాలి. నాకు కొంచెం ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కష్టంగా కొంచెం టైం తీసుకుంటుంది, బట్ సెకండ్ క్లాస్ నుంచి ఐ టేక్ కేర్. ఓకేనా? స్కూల్లో బయట విషయాలు, సొసైటీ గురించి మీరు చదువుకునే టైంలో సొసైటీ గురించి మీకు అసలు ఏం జరుగుతుందనే తెలియాలంటే మీరు ఎలా తెలుసుకోగలుగుతారు? న్యూస్ పేపర్ ఆర్ న్యూస్. మరి న్యూస్ పేపర్ అనేది ఉంటే బాగుంటుందా? ఎస్. మరి న్యూస్ పేపర్ వచ్చేసరికి ఎందుకు ప్రొవైడ్ చేయట్లేదు? ఫోన్లోనే న్యూస్ వచ్చేస్తుంది. ఫోన్, టీవీలోనే మనం న్యూస్ చూసుకోవచ్చు. ఓకే. న్యూస్ పేపర్స్ తక్కువ అయిపోతున్నాయి. అలాగే న్యూస్ పేపర్స్ తక్కువ అవ్వడం వల్ల చెట్లు కూడా నరగడం తక్కువ అవుతాయి. అవును, కరెక్ట్. నేనేం చెప్తున్నా? న్యూస్ పేపర్. సో న్యూస్ పేపర్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్, రైట్? ఎస్. సో ఈ న్యూస్ పేపర్ సంబంధించింది స్కూల్లో ఉంటే బాగుంటుంది అనేది మీ ఉద్దేశం? ఎస్. ఎందుకని? న్యూస్ చదవడం వల్ల మనం కూడా సొసైటీ గురించి తెలుసుకోవచ్చు. యా, ఓకే. సో సొసైటీ గురించి తెలుసుకోవడానికి న్యూస్ పేపర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మీకు అర్థమవుతుంది. కానీ ఇంకొక ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు బ్రేక్ పీరియడ్స్లో ఏంటంటే టైం వేస్ట్ చేయకుండా మనం న్యూస్ పేపర్ చదివి ఎంతో కొంత బయట జరిగే దాని గురించి తెలుసుకోవచ్చు. ఓకే. దానికంటే కూడా ఇంకోటి ఉంది, మనం రీడింగ్ స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, రీడింగ్ స్కిల్ అనేది పెరుగుతుంది. దట్స్ గ్రేట్, అమేజింగ్, దట్స్ గుడ్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఉంది, హెల్త్ టిప్స్ గురించి తెలుసుకోవచ్చు, జాబ్ ఆపర్చునిటీస్ గురించి, రాజకీయాల గురించి తెలుసుకోవచ్చు, హెల్త్ ఆపర్చునిటీ గురించి తెలుసుకోవచ్చు, రాజకీయాల గురించి తెలుసుకోవచ్చు, ఓకే, జాబ్ ఆపర్చునిటీస్ అలాగే సైన్స్ గురించి తెలుసుకోవచ్చు, అలాగే హెల్త్ టిప్స్ గురించి తెలుసుకోవచ్చు. ఫైన్, బాగానే ఉంది, అన్నీ తెలుసుకోవచ్చు. కానీ ఇంకేదో ఉంది, ఇంకొక ప్లస్ పాయింట్ ఏదో ఉంది, ఇంకేదో జరుగుతుంది మనకి. ఇంకొక స్పెషల్ బెనిఫిట్ ఉంది, అవుతుంది. ఎస్. సొసైటీ గురించి ఆలోచించడానికి కూడా న్యూస్ పేపర్ ఉంటుంది. అలా అంటే సొసైటీ గురించి ఆలోచించవచ్చు. ఈ సొసైటీ ఇలా ఉంటే బాగుంటుంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇలా ఒకే లైన్లో తీసుకెళ్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన వస్తుంది. ఓకే, సో ఇట్ ఈస్ లైక్ అ సొల్యూషనే కదా నువ్వు చెప్పేది? అంటే ఇలా ప్రాబ్లం ఉంటే కనుక ఇలా చేయొచ్చు అనేది నీ మేధస్సు ఒక సొల్యూషన్ని క్రియేట్ చేయడం ఎలా అనే దాని మీద పనిచేస్తుంది, రైట్? ఎస్, కరెక్ట్. సో తను చెప్పింది ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, ఇలా ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటేనే మనకి నాలెడ్జ్ పెరుగుతుంది. నాలెడ్జ్ పెరిగి ఒక సొల్యూషన్ మనం క్రియేట్ చేయడానికి కుదురుతుంది కదా అనేది అతను చెప్తున్నాడు. డూ యూ అగ్రీ? ఎస్. అగ్రీయా? ఎస్. ఓకే. ఇతను ఇలా అన్నాడు, ఈ పార్టీ అతను ఇలా అన్నాడు, లేదా ఆ పార్టీ అతను అలా అన్నాడు, లేదా అసెంబ్లీలో అంతా మొత్తం టైం వేస్ట్ చేస్తూ ఉంటారు కదా. ఇలాంటి చాలా చిన్న విషయాలు అంటే మీకు అవి చాలా సిల్లీగా అనిపిస్తాయి. ఏంటి వీళ్ళు ఇలా మరీ చిన్నపిల్లల్లాగా కొట్టుకుంటున్నారు అసెంబ్లీలో అని చెప్పి, రైట్? సో దీనికి సొల్యూషన్ ఏంటది అనేది మీకు ఒక ఆలోచన వస్తుంది. కానీ మీరు పెద్ద అయిన తర్వాత ఇవన్నీ తెలుసుకుంటే కనుక మీరు పెద్ద అయినప్పుడు లేదా ఇప్పటి నుంచే కానీ మీరు ఇలాంటి పనులు చేయకుండా ఉండడానికి మీకు ఆ న్యూస్ ఐటమ్, ఆ న్యూస్ పేపర్లో వచ్చిన ఇన్ఫర్మేషన్
మిమ్మల్ని చెడు దారిలో ఉండనీయకుండా చేసే ప్రయత్నం ఆ న్యూస్ పేపర్ చేస్తుంది, అవునా కాదా? చేస్తుంది, అవును. ఇది ఒక బెనిఫిటే కదా. ఎస్ యు లైక్ ఇట్? ఎస్. అదే. సో న్యూస్ పేపర్ వచ్చేసరికి లైక్ మనకంతా బాగా తెలుస్తుంది న్యూస్ పేపర్లో. నో, ఇది కాదు. మనం సరైన మార్గం ఏంటి అనేది మనని ఆలోచింపచేసేలాగా ఒక న్యూస్ పేపర్ చేస్తుంది. కొంచెం బోర్ ఉండొచ్చు ఈరోజు, ఎందుకనంటే ఇదంతా ఇచ్చేసి నేను కూడా గట్టిగా కదలలేకపోతున్నాను. అంటే ఇంతకుముందు నేను పరిగెత్తుకుంటే అటు ఇటు తిరిగేవాడిని, చిన్న కుక్క పిల్ల అటు ఇటు ఆడుకుంటున్నట్టు. బట్ నేను అడ్జస్ట్ అవుతాను. నెక్స్ట్ టైంకి ఐఎమ్ ష్యూర్ కొంచెం బెటర్గానే దీన్ని తీసుకెళ్తాను. కాస్త అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. మీకు ఇరిటేషన్గా అనిపిస్తుందా పేరెంట్స్ ర్యాంక్ తెచ్చుకోవాలి అని ఫోర్స్ చేసినప్పుడు? ఎస్ సార్. ఎవరెవరికి ఇరిటేషన్గా అనిపిస్తుందో ఒకసారి చేతులు ఎట్టండి. ఓకే, ఆల్ రైట్. అది కరెక్టేనా అసలు? నో. కొద్ది వరకు కరెక్టే. ఎలా అంటే ఇప్పుడు ర్యాంక్స్ అసలు రాకపోతే పెద్ద అయిన తర్వాత కూడా అంటే దేనికి ఏదైనా పని చేసుకోవడానికైనా అంతగా ఇది ఉండదు. అదే మధ్యలో ర్యాంక్స్ వస్తూ ఉన్నా కొద్దిగా నాలెడ్జ్ అయినా పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఆల్ రైట్. అలా ప్రతిసారి ర్యాంక్ రావాలి అంటే ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు. ఓకే, సో మరి దాని బదులు అసలు పేరెంట్స్ ఏం చేయొచ్చు? అంటే మనం చెప్పింది వాళ్ళు చేయడం, వాళ్ళు చెప్పింది మనం చేయడం, ఇలా కానీ చేస్తూ ఉంటే కరెక్ట్గా ఉంటుంది కొద్దిగా. ఓకే, ఆల్ రైట్. ర్యాంక్స్ తెచ్చుకోమని చెప్పి మనని ప్రెషర్ చేస్తూ ఉంటారు. అది రైట్ ఆర్ రాంగ్ అంటే కనుక మీరు చెప్పింది ఏంటిది, అది రాంగ్ అని చెప్పారు. సో మరి దానికి బదులుగా అసలు పేరెంట్స్ ఎలా ఉంటే బాగుంటుంది? సారీ, మనం బాగా చదువుకుంటూ వాళ్ళు చెప్పింది వింటూ అలా ఉంటే బాగుంటుంది. మరి బాగా చదివితే అని అంటున్నారు కదా, మరి అసలు బాగా చదివితే అసలు ర్యాంక్ గురించే మాట్లాడరు కదా. ఎక్కడన్నా లాజిక్ మిస్ అవుతా ఉందా? ఎస్. పేరెంట్స్ ర్యాంక్స్ తెచ్చుకోమని ప్రెషర్ చేయడం కరెక్టా కాదా? కాదు. ఎందుకని? ఇప్పుడు మనం ర్యాంక్స్ తెచ్చుకోకపోతే వేరే వాళ్ళతో పోల్చి మాట్లాడతారు. మనం ర్యాంక్స్ తెచ్చుకుంటే అసలు మనల్ని పట్టించుకోరు. అంటే పట్టించుకోపోవడం వచ్చేసరికి ఒక రాంగ్ అని అంటున్నారా, లేకపోతే రాంగ్ పట్టించుకోపోవడం అనేది రాంగ్ అంటే ర్యాంక్ కనుక అంటే ర్యాంక్ వస్తే కనుక వెరీ గుడ్ అది ఇది అయిపోయింది. ర్యాంక్ రాకపోతే కనుక చాలా ఇరిటేటింగ్గా మనకి క్రియేట్ చేస్తారనేది పాయింట్. ర్యాంక్స్ వచ్చినప్పుడు పట్టించుకుంటారు. 1 or 2 days మనం వాళ్ళకి ర్యాంక్ వచ్చింది అంటారు. తర్వాత ర్యాంక్ వచ్చిందంటే పట్టించుకోరు. ఇంకేసి ర్యాంక్ రాకపోతే ఇంకా మొత్తం మన మీదే. నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ పాయింట్ అనిపించింది, మీరు అగ్రీ చేస్తారా? లైక్ ర్యాంక్ వస్తే కనుక తను చెప్పింది ఏంటంటే ర్యాంక్ కనుక నేను సాధించాను అనుకుందాం, ర్యాంక్ నేను సాధిస్తే ఒక 3 రోజులే అంతేకా, ఒక 3 days మా అబ్బాయి ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళకి వీళ్ళకి ఆ ర్యాంక్ తెచ్చుకున్నాడన్న సంగతి ఒక 3 days తర్వాత మొత్తం అంతా ఆవిరైపోతుంది. దీన్ని దేంతో కంపేర్ చేసి చెప్తున్నామంటే నాకు నచ్చింది యాక్చువల్గా. అదే కనుక ర్యాంక్ తెచ్చుకోకపోతే వాళ్ళు ఎన్ని రోజులు మనని చిరాకు పెడతారు? ర్యాంక్ వచ్చేంత వరకు. ర్యాంక్ వచ్చిన తర్వాత మనని ఎంత ఆనందపరుస్తారు? 3 రోజులు. కానీ చాలా కొత్త విషయం కదా. నాకు కూడా వచ్చి నిజమే, నాకు ఈ విషయం తెలియదు, నిజం చెప్తాను, ప్రామిస్. నాకు ఈ విషయం మటుకు ఇదొక పాయింట్ ఉన్న సంగతి నాకు తెలీదు. అంటిల్ మీరు చెప్పేదాకా నాకు ఈ విషయం తెలియదు. అసలు అద్భుతంగా చెప్పేశారు. ఒక ప్రాబ్లం ఏంటిదంటే ర్యాంక్స్ కోసం అని చెప్పి మనని ఇరిటేట్ చేస్తారు. అలా ఇరిటేట్ చేయడం రాంగ్ అనేది ఖచ్చితంగా అంటే అది రాంగే. మరి ఏం చేయొచ్చు పేరెంట్స్ దాని బదులు అంటే కనుక దానికి పెద్దగా ఆన్సర్ లేదు. ఎందుకనంటే మీరు ఏమన్నా చెప్తే వాళ్ళు వినే స్టేజ్లో ఉన్నారా పేరెంట్స్? నో. సో పేరెంట్స్ ఏమైనా ఎడ్యుకేట్ అయితే బాగుంటుందా ఈ విషయంలో? ఎస్.
పేరెంట్స్ నిజంగానే ఎడ్యుకేట్ అవ్వాలా? ఎస్. సో ర్యాంక్స్ గురించి ఒకవేళ కనుక పేరెంట్స్ మీతో ర్యాంక్ గురించి మాట్లాడకుండా మిమ్మల్ని ఏం చెప్తే కనుక మీరు బాగా చదువుతారు? ఓకే, ఫర్గెట్ ర్యాంక్ సంబంధించింది, కాసేపు పేరెంట్స్ ఏం మాట్లాడరు అనుకుందాం. ఓకే, గుడ్ బాయ్ అయిపోయాడు పేరెంట్ ఒకేసారి. ఓకే, ఇప్పుడు ఓకే పేరెంట్ వచ్చేసరికి గుడ్ బాయ్, ఏంటది ర్యాంక్ గురించి అతను ఏం మాట్లాడు ఇంకా, రైట్? ఎస్. ఇప్పుడు మరి మీ స్టడీ గురించి అతను ఏం మాట్లాడాలి? ఇప్పుడు పేరెంట్స్ మనల్ని ఎలా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది చదువు విషయంలో. ఎదుటి వారి గురించి నీకు అనవసరం, నీది నువ్వు చూసుకొని బాగా చదువుకొని రేపొద్దున నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, అందరు నిన్ను ప్రౌడ్ చేయాలి అని ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. ఓకే, ఫైన్, దట్స్ గుడ్, ఫెంటాస్టిక్. అంటే మీ యొక్క ర్యాంక్ అనేది వచ్చేసరికి ఏంటిదంటే, ర్యాంక్ అనేది ఎప్పుడూ మరొకళ్ళతో కంపేర్ చేస్తూ ఉండేదే ర్యాంక్. ఇజ్ ఇట్? నిజం చెప్పండి, ర్యాంక్ అనేది ఎప్పుడు మరొకళ్ళతో కంపేర్ చేస్తూ ఉంటుంది, రైట్? ఎస్. సో కాబట్టి ర్యాంక్ సంబంధించింది తీసేసి పేరెంట్స్ ఆ పిల్లవాడు ఏ మేరకు చదవగలడో ఆ మేరకు చదివించడానికి ప్రయత్నిస్తే చాలు కదా పేరెంట్స్, ర్యాంక్తో పోటీ పడకుండా. ఇది మీకు నచ్చిందా? అంటే మీరు ఒక లెవెల్లో చదువుతారు, మీరు ఒక స్థాయిలో చదవగలుగుతారు, ఎంతో కొంత చిన్న చిన్న డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఉండనివ్వండి. ర్యాంక్ కోసం ఇద్దరు పేరెంట్స్ పోటీ పడకుండా, ర్యాంక్ కోసం, రైట్, ర్యాంక్ కోసం ఇద్దరు పేరెంట్స్ పోటీ పడకుండా ఎవరు ఎంత మటుకు ఏ స్థాయిలో చదవగలరో ఆ స్థాయి మటుకు చదువుకునేటట్టు సహకరిస్తే బాగుంటుందా? ఎస్. మీ పేరెంట్స్ లేదా ఎవరి పేరెంట్స్ అయినా కానీ మీతో కొన్ని మంచి విషయాలు చెప్పుంటారు, రైట్? ఎస్. సరే, ఆ మంచి విషయాలు ఏదో నాకు 2-3 చెప్తారా? బాగా చదువుకోరా, వాళ్ళు త్వరగా ఆల్ రైట్, రొటీన్. నెక్స్ట్, అబద్ధాలు చెప్పకూడదు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. అబద్ధాలు చెప్పకూడదు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. అందరితో స్నేహంగా ఉండాలి. ఓకే, గొడవలు పెట్టుకోకూడదు. ఓకే, మంచి వాళ్ళతో కూడా స్నేహం చేయాలి, చెడ్డ వాళ్ళతో స్నేహం చేయకూడదు. చెడ్డ వాళ్ళతో స్నేహం చేయకూడదు. ఓకే, ఎందుకని? చెడ్డ వాళ్ళతో స్నేహం చేస్తే మనం కూడా చెడ్డ వాళ్ళం అవుతాం. ఓకే, మరి ఇప్పుడు ఆ చెడ్డవాళ్ళు తర్వాత మంచి వాళ్ళని ఏమైనా చేస్తే, అంటే ఇప్పటి చెడ్డవాళ్ళు నేను మంచివాడిని, లేదా కాసేపు నేనే చెడ్డవాడిని అనుకుందాం, నువ్వు మంచివాడి, నువ్వు బాగా చదువుకున్నావు, ఫ్యూచర్లోకి వెళ్ళిపోయావు ఎక్సలెంట్గా, నేనే వచ్చేసరికి ఏమయ్యానంటే ఒక మంచి తీవ్రవాదిలాగా అయిపోయాను. సో నేను వచ్చేసరికి నిన్ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందిగా? ఉంటుంది సార్. మరి ఫ్రెండ్షిప్ చెడ్డవాళ్ళతో చేయకూడదా, చేయొచ్చా? చేయకూడదు. చెయ్యకపోతే నాలాంటి వాడు చెడ్డగానే తయారైపోతాడు కదా. ఎస్. ఇప్పుడు మనం చెడ్డ వాళ్ళతో స్నేహం చేయకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి గట్టిగా అడిగితే మనం సమాధానం లేకపోతే ఇబ్బంది అవుతుంది, అది మనీ విషయం కానీ ఏ విషయం అయినా. అదే చెడ్డ వాళ్ళతో స్నేహం చేస్తే కొద్దిగా వాళ్ళు గట్టిగా చెప్తారు, అరుస్తారు, కొద్దిగా మనం కూడా గట్టిగా చెప్పగలం. కాకపోతే మొత్తం చెడ్డ వాళ్ళతో స్నేహం చేయకూడదు, ఎంతవరకు మనకి కావాలో అంతవరకు లిమిట్. ఓకే, రైట్. సో దీని గురించి మళ్ళీ ఇంకా ఫర్దర్గా మనం వేరే క్లాసెస్లో డిస్కస్ చేద్దాము. అండ్ మళ్ళీ పాయింట్కి వచ్చేద్దాం. ఇంకా మంచి మాటలు ఎవరన్నా మీ పేరెంట్స్ చెప్పారా? మీరు చెప్పలేకపోతే దాని అర్థం వచ్చేసరికి మీ పేరెంట్స్ మంచి మాటలు మీతో పెద్దగా చెప్పనట్టే అవుతుంది. అందరితో పద్ధతిగా ఉండాలి, గౌరవించాలని చెప్తారు. ఓకే, అది రొటీన్. ఆల్ రైట్, ఒక్క నిమిషం. నిజంగా వాళ్ళందరితో పద్ధతిగా పేరెంట్స్ మంచిగా ఉంటున్నట్టు మీకు అనిపిస్తోందా? లేదు, నేను అడిగేది కాదు నేను అడిగేది ఏంటంటే మీ పేరెంట్స్ అనట్లే, ఇన్ జనరల్గా పేరెంట్స్ అందరూ, అంటే చాలామంది పేరెంట్స్ని మీరు చూసుంటారు, మీరేం చెప్పారు ఇప్పుడు? పెద్దలందరినీ గౌరవిస్తూ ఉండాలి. ఓకే, వాళ్ళు వచ్చేసరికి ఇతరులను గౌరవించడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారా పర్ఫెక్ట్గా? నో. ఓకే, రైట్. అంటే మీరు గమనించేంత మటుకు, రైట్. ఓకే, ఇంకా
ఇంకే వాళ్ళు మనల్ని పెద్దవాళ్ళతో గౌరవించండి అంటే మనం ఇంకేసి మీరు కూడా గౌరవిస్తారంటే చెప్పు తీసుకొని కొడతారు, ఖచ్చితంగా కొడతారు. ఓకే, సో ఇంకా మంచి పనులు ఏమన్నా, మంచి విషయాలు ఏమన్నా? ఓకే, ఆల్రైట్, చెప్తాను చెప్తారంట. ఓకే 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 చెప్పండి చెప్పండి. మా డాడీ చెప్తాడు ఎప్పుడు, నువ్వు బాగా చదువుకో, నాలాగా మాత్రం ఉండద్దు. ఓకే, ఎందుకంటే మా డాడీ సేల్స్ మ్యాన్, అంటే బైక్స్ మీద మొత్తం తిరగాలి కదా, నాలాగా నువ్వు తిరగద్దు రోడ్ల మీద పడి, నువ్వు బాగా చదువుకో, ఆఫీసులో కూర్చుని కంప్యూటర్ వర్క్ చేసుకుందు, అలా చేసుకుంటే నువ్వు కమ్మగా ఏసీ కింద ఫ్యాన్ కింద ఉంటావు. నాలాగా రోడ్డు మీద ఎండలో ఎండనక వాననక చల్లనక అలా తిరగకూడదు అని చెప్తారు. ఓకే రైట్. ఓకే, అయితే ఇది రైట్ ఆర్ రాంగ్ అనేది మళ్ళీ నేను కాసేపు ఆగి లేకపోతే నెక్స్ట్ క్లాస్లో. రైట్, మీరు కొన్ని విషయాలు నాతో చెప్పారు, అయితే చాలా లిమిటెడ్గా చెప్పినట్టున్నారు కదా, చాలా 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 తక్కువే. అంటే మీకున్న ఇంత, అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీ పేరెంట్స్ కానీ ఎవరన్నా పేరెంట్స్ కానీ జస్ట్ చెప్పింది కేవలం ఎంత మటుకు ఈ కాసిన పాయింట్సేనా? అంటే ఒకసారి ఆలోచించండి, మీ జీవితకాలం మొత్తంలో ఈ కాసినేనా చెప్పింది? అందరు కొద్ది చెప్పారు, ఎందుకంటే అందరి పేరెంట్స్ సేమ్ చెప్తారు, మినిమం ఒకేలా చెప్తారని అందరూ ఒక్కొక్కళ్ళు వేరే వేరే పాయింట్స్ అలా చెప్పుంటారు. ఓకే, అయితే మొత్తం ఓవరాల్గా ఇప్పటి వరకు మీ లైఫ్ టైంలో చెప్పింది ఈ కాసినేనా? ఇంకా చాలా ఉంటాయి. ఏదన్నా మీకు ఇంకా బెటర్గా అనిపిస్తుంది చెప్పండి. గేమ్స్ ఆడద్దు, కళ్ళు చెడిపోతాయి, టీవీ చూడొద్దు, టీవీ చూసే టైంలో వర్క్స్ ఉంటే వర్క్స్ రాసుకో, వర్క్స్ అయిపోయిన తర్వాత ఆడుకో, మేమేం అనము అలా. ఇంకా డబ్బులు పిచ్చి పిచ్చి వాటికి ఖర్చు చేయకూడదు, పద్దాకుల చాక్లెట్లు తినకూడదు, ఏదో ఒకసారి తినాలి. మీ పేరెంట్స్ ఒక మంచి పనులు, మీ పేరెంట్స్ చేసిన ఒక మంచి పనులు, కొన్ని మంచి పనులు చెప్తారా? సరే, రైట్, సింపుల్గా చెప్పండి, అంటే సినిమాలా కాకుండా. పేదవాళ్ళకి ఫుడ్ ఇవ్వడము, ఓకే, ఆశ్రమాలకి బట్టలు పంచడము, డబ్బులు పంచడము, డొనేషన్ అలా. ఓకే, నెక్స్ట్ ఇంకా పిల్లలు పద్ధతిగా ఉంచడం. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫాస్ట్ ఫుడ్ గురించి చెప్తానన్నారు. ఫాస్ట్ ఫుడ్ తినటం వల్ల మన లైఫ్ టైంలో కొంత టైం పోతుందన్నారు. అవును, అది చెప్తానన్నారు ఈసారి క్లాస్లో. చెప్తా అన్నానా? యాక్చువల్గా నెక్స్ట్ పాయింట్ అది జంక్ ఫుడ్ సంబంధించింది. నేను సింపుల్గా అంటే నేను డెప్త్కి వెళ్ళట్లేదు, బికాస్ వీ హ్యావ్ లెస్ టైం. సో జంక్ ఫుడ్ సంబంధించింది ఎవరైతే తింటున్నారో మీ పేరెంట్స్ జంక్ ఫుడ్ తింటారా? అసలు బయట ఫుడ్ తినరా? అంటే ఇప్పటి వరకు మంచూరియా ఎలా ఉంటుందో, లేకపోతే నూడిల్స్ ఎలా ఉంటాయో, చాక్లెట్ ఎలా ఉంటుందో, బిస్కెట్స్ ఎలా ఉంటాయో, అవేం టేస్టే తెలీదా? అసలు చిప్స్ ఎలా ఉంటాయో తెలుసు. రైట్, అంటే సింపుల్గా ఒక క్వశ్చన్ అడగగానే ఏం లేదనిపిస్తుంది, కానీ పాయింట్ చేసి అడుగుతున్న కొద్దీ మీకు విషయాలు బయటపడుతున్నాయి కదా. జస్ట్ సింపుల్గా వచ్చేసరికి బయట ఏమన్నా తింటారు జంక్ ఫుడ్ అని? నో 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 నో. అప్పుడప్పుడు తింటారు, తినేటప్పుడు కూడా వాళ్ళే తింటారు, మనల్ని కూడా తీసుకెళ్తారు. అది ఎక్కడ పడితే అక్కడ కాకుండా కొద్దిగా నీట్గా ఉన్న ప్లేస్లో అలా తీసుకెళ్ళి తినిపిస్తారు. మంచూరియా మాత్రం ఎప్పుడు అవాయిడ్ చేస్తారు, ఎందుకంటే ఫుడ్ కలర్స్ కలుపుతారు. ఫుడ్ కలర్స్ వల్ల క్యాన్సర్ వచ్చి త్వరగా హెల్త్ ఇష్యూస్ చనిపోయే ఛాన్స్ వస్తుంది. అందుకని నూడిల్స్ మంచూరియా అవాయిడ్ చేస్తున్నారు. నూడిల్స్ మైదా పేగులకు చుట్టుకుపోతాయి, మంచూరియా నూడిల్స్ అవాయిడ్ చేస్తున్నారు చాలా వరకు. ఓకే, అయితే ఇలా ఆలోచించే పేరెంట్స్ చాలా చాలా అరుదుగా ఉంటున్నారు, అదే పెద్ద ప్రాబ్లం. ఒక చిన్న పాయింట్ చెప్తాను, మీకంటే చిన్నపిల్లలు మీకంటే యాక్టివ్గా ఉంటారు, అవునా కదా? ఎస్. వాళ్ళ బాడీ లాంగ్వేజ్, నేను బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నాను. అంటే వాళ్ళ కదలికలు, ఏదైనా కింద పడితే ఇలా వెళ్ళి తీసుకోవడం, కానీ మామూలుగా అయితే ఇలా వెళ్ళి ఇలా తీసుకుంటాము, వాళ్ళు అసలు గబాలను తీసేసుకుంటారు. రైట్? ఎస్. మీకంటే నెక్స్ట్ క్లాస్ని చూసారా, వాళ్ళు మీకంటే కొంచెం స్లోగా ఉంటారు. ఎస్ సార్. బాడీ మూమెంట్స్ కానీ ఏవైనా సరే. ఇక పెద్దవాళ్ళు అయితే చెప్పక్కర్లేదు అనుకోండి. మెయిన్గా ప్రాబ్లం వచ్చేసరికి మన బాడీ మూమెంట్స్, ఫాస్ట్గా ఉండే మన బాడీ మూమెంట్స్ వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల కానీ, జంక్ ఫుడ్ బాగా తినడం వల్ల కానీ, అది మిరపకాయ బజ్జీ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, బిస్కెట్స్ అవ్వచ్చు, చాక్లెట్స్ అవ్వచ్చు, ఏదైనా సరే
2 విధాలుగా బాగా మనని ఎఫెక్ట్ చేసేస్తున్నాయి. అది ఫస్ట్ది వచ్చేసరికి ఎఫెక్ట్ చేసేది మనలో బద్ధకాన్ని బాగా పెంచుతుంది. మనలో బద్ధకం చాలా చాలా స్పీడ్గా పెరుగుతుంది. నిద్ర. మేబీ. ఓకే ఓకే. సో ఫస్ట్ ఏమనుకున్నాం, స్లో మూమెంట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి బద్ధకం క్రియేట్ చేస్తుంది. ఈ రెండు కొంచెం వేరు వేరు. స్లో మూమెంట్ అంటే నేను చెప్పాలనుకుంటుంది ఏంటిదంటే, అది కూడా కాదు. లేజినెస్ అంటే మన మనసు వచ్చేసరికి ఏదన్నా పని చేద్దామా అంటే కనుక ఇంకా టైం ఉందా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చెప్పాలంటే ఎల్లుండి లేదా 1 వీక్లో ఎగ్జామ్స్ ఉన్నాయన్నప్పుడు మనం ఇంకా 1 వీక్ ఉంది కదా అని చెప్పి వెయిట్ చేస్తుంటాం, రైట్? ఆల్ రైట్, ఇంకా 2 డేస్ ఉంది. నేను ఇవి కనుక ఇన్ని అవర్స్లో చదివితే 2 డేస్ చాలా ఎక్కువ, రైట్? ఓకే, పర్వాలేదు అనుకోకండి. అది కూడా మిస్ అయ్యి ఒక్కరోజే ఉంటుంది. అయినా సరే 1 డేలో నేను ఈజీగా మొత్తం అంతా కవర్ చేసి చదివేయగలను. ఇప్పుడు ఆడుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి రేపే కొన్ని హవర్సే ఉన్నాయి ఎగ్జామ్, రైట్? 5-6 hours. చాలా లిమిటెడ్ టైం ఉంటుంది, ఏదో అలా చదువుతారు. సో మనకి 1 వీక్ టైంని కుదించేసి బద్ధకంతో మనం చదువుకోకుండా అంటే ఈ విషయం చెప్తే కనుక మీకు నా మీద సీరియస్గా అవ్వచ్చు, కానీ ఇది వాస్తవం. జంక్ ఫుడ్ అది ఎంత డేంజర్ అంటే గనక మీ లైఫ్ స్పాన్ని దెబ్బకి పడేస్తుంది. అండ్ మీ మూమెంట్స్ మీరు కదలడానికి ఫాస్ట్గా కదలలేరు మీరు. అంటే ఇప్పుడు బాల్ క్యాచ్ అంటే ఇట్లా పట్టుకున్నాం, నో ఈ బాల్ని క్యాచ్ పట్టుకోవడం అనేది మీరు ఎంతసేపు చేయగలరు ఇంత ఫాస్ట్గా అనేదే ఈ పాయింట్ నేను చెప్పేది. మీరు ఒక పని ఏదన్నా పరిగెత్తడం కానీ, ఇటు నుంచి ఇటు కానీ, లేకపోతే బుక్స్ని సర్దడం కానీ ఏదైనా సరే మీరు చేస్తూ ఉంటారు కదా, ఆ స్పీడ్ అనేది ప్రీవియస్ టైంలో కిందటి సంవత్సరంలో చూసుకుంటే ఈ సంవత్సరం ఇంకా లేజీ అవుతుంది. మీరు బుక్స్ సర్దుకోవడం కానీ, మీరు వాక్ చేయడం కానీ, మీరు ఏదన్నా దానికి రెస్పాండ్ అవ్వడం కానీ మీరు స్లో అయిపోయారు కదా, కంపేర్ టు ద 6th క్లాస్, కంపేర్ టు ద 5th క్లాస్. ఇప్పుడు మీ వే ఆఫ్ ఇదంతా స్లోగా ఉంది కదా. జంక్ ఫుడ్ అనేది కట్ చేస్తే, షుగరీ ప్రోడక్ట్స్ కట్ చేస్తే, విచ్ ఎవర్, ఈవెన్ దో ఈ ఫ్రూట్స్ ఎప్పుడన్నా తినచ్చు పర్వాలేదు, బట్ స్వీట్ అనేది ఏదైనా సరే నోట్లోకి కార్బోహైడ్రేట్స్ వెళ్తే కనుక మీకు బద్ధకం వస్తుంది. అండ్ దట్ టు స్లో మూమెంట్ అనేది వస్తుంది. స్లో మూమెంట్ వస్తుంది అంటే దాని అర్థం వచ్చేసరికి మన లైఫ్ స్పాన్ వచ్చేసరికి పడిపోతుంది. మనం 100 ఏళ్ళు బతకాలనుకుందాం, మనకి స్లో మూమెంట్ అనేది వచ్చింది, పడిపోయి 40కి 30కి కూడా అయిపోవచ్చు. నేను ఒక పాయింట్ చెప్పేదా ఈ జంక్ ఫుడ్ గురించి. ఎవరైనా పేరెంట్స్ని మీరు చూసుంటారా, ఎవరి పేరెంట్స్ కానీ వాళ్ళు ఏం రోగాలు లేకుండా చనిపోయిన వాళ్ళని ఎవరినన్నా చూసారా అసలు? నో. అందరూ చక్కగా హ్యాపీగా రోగాలు తెచ్చుకుని చచ్చిపోయిన వాళ్ళేగా. వాళ్ళు మీకు ఏం భవిష్యత్తు గురించి ఏం మంచి చెప్తున్నారు మీకు? అంటే ఇందాక అన్నారు కదా, మా పేరెంట్స్ వచ్చేసరికి మాకు చాలా మంచి చెప్తారు అది ఇది. వాళ్ళు నిజంగా చెప్పేవి నిజంగా చేస్తున్నారా? నో. సో మరి పేరెంట్స్ ఈ విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? సో వాళ్ళ జీవితం నాశనం చేసుకోవడమే కాకుండా ఇక్కడ ఎవరి జీవితం నాశనం చేస్తున్నారు? మన జీవితం. సో పేరెంట్స్ వచ్చేసరికి మీరేం చెప్తారు ఇప్పుడు మరి పేరెంట్స్కి? అంటే అంటే నేను అనేది వాళ్ళు ఏదైతే అంటే వాళ్ళు చాక్లెట్ తినదంటున్నారు, మరి మీరు తింటున్నారు కదా, మరి అదేంటి? మేము చేసిన తప్పు పని. అంటే మీరు చెప్పడానికి రెడీ అయ్యారు, వాళ్ళే, అంటే నా పాయింట్ అర్థమైంది కదా, వాళ్ళే రోగాలు వస్తున్నాయి, వాళ్ళే సరిగ్గా
మంచిగా తినలేకపోతున్నారు, బీపీలు వస్తున్నాయి, షుగర్లు వస్తున్నాయి, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, ఇన్ని ప్రాబ్లమ్స్తో ఉంటున్నారు. వాళ్ళు పై కొంతమంది పేరెంట్స్ సిగరెట్లు తాగుతారు, మందు కొడతారు, చాలా చాలా ఉన్నాయి, రైట్? వాళ్ళు వచ్చేసరికి ఏం చేద్దామని పిల్లల్ని, అది చాలా బ్యాడ్ కదా. సిగరెట్ తాగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో తాగద్దు అని చెప్పి మరొకళ్ళు చెప్పినప్పుడు అయినా సరే తాగుతారు కదా. పాయింట్ గుర్తుపెట్టుకోండి, అయినా సరే పెద్దవాళ్ళు తాగుతారు కదా. అది వాళ్ళు ఎందుకు మానలేకపోతున్నారు అనేది ఒక పాయింట్ని మనం కాసేపు కొంచెం ఫోకస్ చేసి చూస్తే మీరు కూడా కొన్ని విషయాలు సంబంధించింది చెప్పినా కానీ మీరు చేయలేకపోతున్నారు. కొంతమంది చెప్తారు కదా, మీరు ఇలా చేస్తే నేను ఇలా సిగరెట్ మానేస్తాను అని చెప్పి అంటారు కదా. అలా అన్నప్పుడు కూడా వాళ్ళు ఆ పని చేసినా కూడా వాళ్ళు అసలు ఆ వ్యసనానికి అలవాటు పడిపోయి ఉంటారు. ఇంకా వాళ్ళు ఎంత చెప్పినా కానీ వినరు సార్. సో మీకు కూడా వచ్చేసరికి ఒక విషయాలు చెప్తారు, మీరు ఇలా చేస్తున్నప్పుడు మీకు కూడా ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు మారరు. నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు మారరు, మనం మటుకు చాలా విషయాల్లో మారిపోవాలి. ఇది బాగుందా? చూడండి, వాళ్ళు సిగరెట్ తాగడం మానరు, మందు తాగడం మానరు, మనని మటుకు ఈ విషయంలో నువ్వు ఇలా చెయ్యి అంటారు. మనం చేయకపోతే కనుక మీరు మానట్లేదు, మీరు మంచిగా మేము చెప్పినట్టు వినట్లేదు. ఆల్ రైట్, నువ్వు సిగరెట్ తాగకూడదు, అసలు అది కరెక్ట్ కాదు, నువ్వెందుకు చేయట్లేదు, మళ్ళీ నువ్వు చెయ్యవు కానీ నాకు చెప్తావు, ఇది కరెక్టా? సో అది పేరెంట్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా ఆ విషయంలో, ఇలా చేయకూడదు, ఇది తప్పు అని చెప్పి. పేరెంట్స్ చెప్తారు కదా, ఫస్ట్ వచ్చేసరికి మీరు చదువుకోవాలి ఫస్ట్, మీరు పెద్ద అయిన తర్వాతనే మిగతావన్నీ, రైట్? ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా, అది అసలు కరెక్టా కాదా? ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే పెద్ద అయిన తర్వాత ఇవన్నీ ఇప్పుడు కాదు, మీరు ఇప్పుడు చదువుకోవాలి, సమాజం మిగతావి ఇవన్నీ తర్వాత విషయాలు, ఫస్ట్ మీరు ఇప్పుడు చదువుకోవాలి, దాని తర్వాతనే ఏదైనా సరే. కానీ నేను వచ్చేసరికి అది రాంగ్ అంటున్నాను. ఎందుకనంటే ఇప్పుడు మీరు చదువు మాత్రమే చదువుకుంటే పెద్ద అయిన తర్వాత మీరు మీ పేరెంట్స్ లాగా తయారవుతారు. యూ లైక్ ఇట్? మీ పేరెంట్స్ లాగా మీరు ఇప్పుడు పేరెంట్స్ని వాళ్ళని చూస్తూ ఉంటున్నారు కదా, పెద్దవాళ్ళని, వాళ్ళలాగానే ఇప్పుడు మీరు అవుదాం అనుకుంటున్నారా? నో. ఓకే, సో ఇది రియాక్షన్. నైస్, గుడ్. ఆల్రైట్, వాట్సాప్లో ఎవరైతే నేను జాయిన్ చేస్తున్నానో నేను ఒక టాస్క్ చెప్పడం జరుగుతుంది. ఆ టాస్క్ ఒక మంచి పనే, బాగా వినండి. నేను వాట్సాప్లో మీ అందరికీ ఎవరైతే యాడ్ చేస్తానో వాళ్ళకి నేను ప్రశ్నలే కాదు ఒక చిన్న టాస్క్ కూడా ఇస్తాను. ఆ టాస్క్ చేసినందుకు కానీ, ఆ టాస్క్ వచ్చేసరికి అది మంచి పనే, ఆ మంచి పని చేసినందుకు నేను రివార్డ్గా నేను మీకు మనీ పే చేస్తాను. హౌ ఈజ్ ఇట్? ఎలా ఉంది? నైస్. మీరు అట్లీస్ట్ ఒక మంచి పని చేయడం అనేది ప్రారంభించడం, నేర్చుకోవడం, సొసైటీ గురించి అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఇది మీకు నచ్చిందా? ఎస్. ఆల్ రైట్, మీరు వచ్చేసరికి మీరు ఒక వీడియో అన్న పంపిస్తారు అండ్ మీకు నచ్చిందా ఇది? మీరు టాస్క్ని చేస్తారా? ఓకే, అది మొక్కలు పెంచడం కూడా కావచ్చు, ఈజీయే కదా. మీరు ఒకసారి చెప్పండి, మనస్సాక్షిగా చెప్పండి, ఈ ప్లానెట్ని నాశనం చేసింది మెయిన్గా ఎవరు? మెయిన్గా మీరు చిన్నపిల్లలుగా మీరు ఏమన్నా భూమిని నాశనం చేస్తారా? మీ వల్ల ఏమన్నా నాశనం అయిపోయింది ఆ భూమి? సో పర్టికులర్గా ఎవరి వల్ల అయింది? మైక్ ఎక్కడుంది? మైక్ కూడా వెళ్ళిపోయిందా? ఓకే, మీరు చెప్తారా ఒకసారి? ఇప్పుడున్న సమాజం ఇలా అన్ని కోణాలుగా, అటు ప్లానెట్ నాశనం అవ్వడం కానీ అన్ని కోణాలుగా వచ్చేసరికి సొసైటీ ఇంత ప్రాబ్లంగా ఉండడానికి కారణం ఎవరని అనుకుంటున్నారు? పేరెంట్స్. ఓకే, పేరెంట్సే మనకి చెప్పింది వాళ్ళు చేస్తూ మన చేత చేస్తుంటే ఇప్పుడు ఈ సొసైటీ ఇలా ఉండేది కాదు. చాలా థ్యాంక్స్, నిజంగా అద్భుతంగా చెప్పారు. నేను అసలు మీరు ఇలా మంచిగా ఇంత బాగా చెప్తారని నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను. ఇంత పర్ఫెక్ట్ లైన్గా, ఇంత గొప్పగా, ఇంత మంచిగా మీరు చెప్తారనేది నేను అస్సలు ఊహించలేదు. నిజంగా అద్భుతం. ష్యూర్, ఎక్సలెంట్. అది ఎక్సలెంట్ అది.
కానీ మనం ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఇలా ఉండడం వల్లనే కదా ఇప్పుడు మన సమాజం ఇలా నాశనం అయింది. ఓకే, ఇంత బ్యాడ్గా ఉండడం వల్లనే కదా. కానీ నేనేం చెప్తున్నా అంటే కేవలం వితిన్ 30 ఇయర్స్లో ఒప్పుకోలేదు. ఓకే, వితిన్ 30 ఇయర్స్లో ఓకే వితిన్ 30 ఇయర్స్ అంటే మీరు జస్ట్ కేవలం పెద్దగా అయ్యే టైం కల్లా ఏదైతే ఇంత నాశనం జరిగిందో, మీరు అమ్మాయి చెప్పింది విన్నారు కదా, ఇంత మటుకు భూమి ఇంత మటుకు నాశనం అయింది, సమాజం ఇంత నాశనం అయింది, రైట్? ఇంత బ్యాడ్గా ఉన్నారు పీపుల్. ఇవన్నీ కూడా చేంజ్ అయిపోవాలంటే అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇంత దరిద్రంగా ఉన్న సొసైటీ మారాలంటే కేవలం ఒక 30 ఇయర్స్ పడుతుంది. కేవలం ఒక 30 ఇయర్సే. ఇప్పుడు ఎలా అయితే కనుక వీడియోలో మాట్లాడుతున్నారు, రైట్? ఈ విషయం సంబంధించింది పెద్దవాళ్ళకు కూడా తెలుస్తుంది, రైట్? ఈ వీడియో చూస్తుంది చాలామంది చూస్తారు. సో పిల్లల్లో వచ్చేసరికి ఇంత నాలెడ్జ్, మీకున్న నాలెడ్జ్ చాలామంది పెద్దవాళ్ళల్లో అంత నాలెడ్జ్ ఉండట్లేదు, పేరెంట్స్లో ఉండట్లేదు, రైట్? మీరు ఒప్పుకుంటారా? సో మీరు వచ్చేసరికి మీకు ఇప్పుడు ఒక 30 ఇయర్స్లో అంటే మీరు పెద్ద అయితే కనుక మీలాంటి మంచి వాళ్ళే కనుక తర్వాత ఫ్యూచర్లో ఉంటే చచ్చినట్టు ప్లానెట్ మంచిగా మారాల్సిందే కదా. అది ఎంత సింపుల్, రైట్? కరెక్టేనా? అది ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఒక స్వేచ్ఛ అనేది మగవాళ్ళ కంటే తక్కువ ఉంది, అవునా కాదా? ఈ స్వేచ్ఛ ఇంత తక్కువగా ఉండడానికి ఏం కారణం అయి ఉంటుంది మీరు చెప్తారా? ఓకే, రైట్. ఆడవాళ్ళని హింసించడం అలా చేస్తున్నారు కదా. అంతకుముందు కాలంలో అంటే బ్రిటిషర్స్ కాలంలో అప్పుడు హింసించేవాళ్ళు, ఇప్పుడు హింసిస్తున్నారు, తర్వాత హింసిస్తారేమో. అంటే ఇప్పుడు మళ్ళీ బయటికి పంపిస్తే ఎవరో ఒకరు తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు ఎక్కువగా పిల్లల్ని ఎత్తుకెళ్తున్నారు కదా, అలానే తీసుకెళ్ళిపోతారేమో అనే భయం. మగవాళ్ళంటే ఎట్లయినా తప్పించుకుంటారు, కొట్టగలరు. అలాంటి పవర్ మగవాళ్ళ దగ్గర ఉంటుంది, కొట్టగలరు, పారిపోగలరు, కాబట్టి తప్పించుకోగలరు. అందుకని ఆడవాళ్ళని బయటికి పంపిరు, అందుకే స్వేచ్ఛ లభించట్లా. సో ఇక్కడ వచ్చేసరికి పేరెంట్స్ అద్భుతంగా చెప్పావు, అందులో అసలు డౌటే లేదు. ఇంకా ఇక్కడ నేను విషయం చెప్తున్నాను వినండి. సో పేరెంట్స్ వచ్చేసరికి ఎవరిని సరిగ్గా పెంచలేదు ఇప్పుడు, అమ్మాయిలనా అబ్బాయిలనా? ఎందుకని? వద్దు మామూలుగా జస్ట్ చెప్పండి, జస్ట్ మైక్ ఏమొద్దు, జస్ట్ నార్మల్గా చెప్పండి. వాళ్ళకి ధైర్యం ఉంది కానీ పేరెంట్స్ ఏంటంటేను వాళ్ళ శక్తిని, వాళ్ళ ధైర్యాన్ని, వాళ్ళ టాలెంట్ని బయట పెట్టనివ్వట్లేదు. ఓకే, పేరెంట్స్ సరిగ్గా పిల్లల్ని పెంచలేదు అనేది మీకు ఇక్కడ అర్థమవుతుందా? మీకు అంటే ఎస్పెషల్లీ. కానీ ఒకసారి ఆలోచించండి, నిజంగా మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు, మీరెంతో స్వేచ్ఛగా ఉండొచ్చు అనేది ఉంటే గనక ఇప్పుడున్న సమాజంలో మీకెంత బాగుంటుంది. స్వేచ్ఛ అనేది మీకు ఇంకా పూర్తిగా అర్థం కాకపోయి ఉండొచ్చేమో. మగవాళ్ళు ఏదైతే ఎంత ఫ్రీడమ్గా వాళ్ళు క్రికెట్ ఆడగలరు, వెళ్ళి ఒక గ్రూప్గా ఒక చోటకి వెళ్ళగలరు, లేకపోతే సింగిల్గా వెళ్ళగలరు. ఇవన్నీ వచ్చేసరికి వాళ్ళు కావాల్సి వస్తే లైక్ 11 o'clock అయినా ఇంటికి రావచ్చు. కాసేపు మీకు ఒక మంచి సెక్యూరిటీ ఉందనుకుందాం, కాసేపు అనుకుందాం మంచి సెక్యూరిటీ ఉంది, లైక్ ఎవరు మీ జోలికి రారు, మీరు స్వేచ్ఛగా ఉండనిస్తారు అనుకుందాం. కాసేపు మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు అనుకుందాం. అలా ఉండే ప్రపంచం మీకు నచ్చుతుందా? నిజం చెప్పండి, రైట్? అలా నిజంగా ఆ ప్రపంచం ఉండాలి అంటే గనక మీరు ఇప్పుడే సొసైటీ గురించి అర్థం చేసుకోవాల్సిందే. ఆల్రైట్, అసలు ఫర్దర్ క్లాసెస్లో నేను చెప్తాను. ఈ పాయింట్ని మటుకు బాగా గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు జంక్ ఫుడ్ గురించి నాకు ఎలా అయితే గుర్తు చేశారో ప్లీజ్ నాకు మళ్ళీ ఈ విషయాన్ని గుర్తు చేయండి.
కొన్ని వందల వేల సంవత్సరాలు అనుకుందాం, అప్పటి నుంచి ఇప్పటి వరకు స్త్రీని వచ్చేసరికి చాలా చులకనగా చూడటం జరిగింది. వాళ్ళకి అప్పటి నుంచి ఇప్పటి వరకు స్వేచ్ఛ అనేది లేదు. దాని అర్థం వచ్చేసరికి పేరెంట్స్ ఫిమేల్స్ని తక్కువగా చూడడం, జెంట్స్ని ఎక్కువగా చూడడం అనే ఒక తేడా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. సో అది ఒక భూతంలాగా పేరెంట్స్కి పట్టేసింది, రైట్? అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు చేసిన ఒక పెద్ద మిస్టేక్ ఏంటో చెప్పేదా? మీకు అసలు సెక్యూరిటీ ఉండకపోవడానికి కారణం వాళ్ళు చేసిన ఒక పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? ఆల్ రైట్ మీరు ఇప్పటిదాకా చెప్పింది ఏంటంటే ఆడవాళ్ళని పేరెంట్స్ పర్ఫెక్ట్గా పెంచలేదు అనేది ఆడవాళ్ళదే ప్రాబ్లం అని చెప్పారు మీరు, రైట్? ఇందాక. సో వాళ్ళు సరిగ్గా పెంచలేదు కాబట్టే ఈ సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చినాయి అనేది మీ పాయింటా? అసలు జెంట్స్ని కరెక్ట్గా వాళ్ళు పెంచుంటే కనుక అసలు మీకు ఆ ప్రాబ్లమే ఉండదు కదా. మీకు అర్థమవుతుందా? ఎవరిని కరెక్ట్గా పెంచాల్సింది? గాయ్స్, పేరెంట్స్ వచ్చేసరికి బాయ్స్ని ఎలా పెంచాలి, ఎంత పర్ఫెక్ట్గా పెంచాలనే దానిలో ఫెయిల్ అయ్యారు. జెంట్స్కి అమ్మాయిల పట్ల ప్రవర్తన ఎలా ఉండాలి మీరు అనేది ఎప్పుడన్నా పేరెంట్స్ చెప్పడం జరుగుతుందా? బాగా మిస్బిహేవ్ చేస్తున్నాయా డాగ్స్? లేదా గేదెలు మిస్బిహేవ్ చేస్తున్నాయా? ఫిమేల్ గేదెలు కానీ లేకపోతే పందులు కానీ ఇవన్నీ మనం కాసేపు సీరియస్గా థింక్ చేద్దాం. మిస్బిహేవ్ చేస్తున్నాయా? వాటికి డ్రెస్సింగ్ సెన్స్ కూడా లేవు, రైట్? బట్ మిస్బిహేవ్ చేస్తున్నాయా? వాళ్ళ పేరెంట్స్ వచ్చేసరికి బాగా పెంచారా లేదా? ఆ కుక్క పేరెంట్స్ కానీ, ఆ పందుల పేరెంట్స్ కానీ, లేకపోతే కోతుల పేరెంట్స్ కానీ వాళ్ళు చక్కగా పెంచారు కదా, రైట్? మనకేంటి ప్రాబ్లం? మీకు అర్థమైందా? చూడండి ఒకసారి మీ లైఫ్. మీరు మీ సిస్టర్ కలిసి ప్రశాంతంగా హ్యాపీగా ఒక చోటికి వెళ్దామంటే వెళ్ళలేరు కదా. సింగిల్గా మీరు మీ సిస్టర్ని తీసుకెళ్ళి ప్రశాంతంగా వెళ్ళగలరా? అలా కాకుండా కనుక సొసైటీ బాగుంటే ఎంత బాగుంటుంది ఒక్కసారి ఊహించుకోండి. నేను ఆ ఫ్రీడమ్ గురించి ఒక్కసారి ఆలోచించమంటున్నాను. ఎలా ఉంటుంది ఆ ఫ్రీడమ్? చూడండి, మీకు నచ్చింది ఆ ఫ్రీడమ్? సో పేరెంట్స్ వచ్చేసరికి చాలా చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉందని మీకు అనిపిస్తోందా? ఒక్కసారి గట్టిగా చెప్పండి, పేరెంట్స్ మారాలా మారకూడదా? మళ్ళీ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. మీరే ఈ సొసైటీని మార్చగలరు, మీరు మాత్రమే. ఇప్పుడు కనుక మీరు సొసైటీని పట్టించుకోకపోతే కనుక ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా నేను ఇప్పుడు చెప్పిన దానిలో? మీకు అన్నీ బాగానే అర్థమైనాయి కదా? పర్లేదు, ఒక్కొక్కసారి అర్థం కాకపోవచ్చు, ఏం పర్వాలేదు, నథింగ్ టు వర్రీ. అండ్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి ఎక్కడొక్కడ ఇదే విషయాలు. ఓకే, రైట్. అంటే మేబీ నేను అంత బాగా సరిగ్గా చెప్పలేకపోయి ఉండొచ్చు, మేబీ అది కూడా జరగచ్చు. నాకేమైనా కొమ్ములు ఉన్నాయి అందరికీ నేను చెప్పింది అర్థమైపోవడానికి. బట్ నేను ఒకటి అనుకుంటుంది ఏంటంటే మీకు ఈసారి ఇంకా బాగా అర్థమయ్యేటట్టు నేనేం చేయగలను అనేది ఆలోచిస్తాను. ఓకే, నేను ఎప్పుడూ కూడా నేను చెప్పింది అర్థం చేసుకోకపోతే దాని బాధ్యుడిని కేవలం నేను మాత్రమే, మీరు మటుకు కాదు అనేది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. అండ్ సార్స్ కూడా, లెక్చరర్స్ కూడా, ఎవరైతే టీచ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు టీచింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, వాడికి తెలివి తక్కువ వాడు, వీళ్ళు అసమర్థులు, వీళ్ళు అసలు స్టడీ అంటేనే వీళ్ళకి నచ్చదు, ఇలాంటివి అనకుండా సర్స్, ఎస్పెషల్లీ సర్స్ కానీ టీచర్స్, ఏదైనా టీచింగ్ సంబంధించిన వాళ్ళు అనకుండా నేను వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎంత బాగా చెప్పగలిగాననేది ఆలోచిస్తేనే బాగుంటుందా? మళ్ళీ చెప్పండి.